కోర్టు ఏం చెప్పిందండి? లాగి దెబ్బకాయ కొట్టలేదా? రైట్ బాలకోటి గారు ప్రస్తుతం దానికి సంబంధించి కాదు కదా, వద్దు అవి మళ్ళీ వేరేగా పెట్టుకుందాం దానికి సంబంధించి కాదు కాబట్టి కాదు పొగాకు రైతులకు ఎలా న్యాయం జరగాలి దాని గురించి మాట్లాడుకుందాం. చెప్పేసి డిబేట్ పెడితే రైట్ చేసి అసలు అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు, సంబంధం లేనటువంటి అంశాలు ఎందుకు చర్చకు తీసుకొస్తారండి? ఎంత తప్పు చెప్పండి. వీళ్ళు ఇప్పటికైనా మారట్లేదు, వీళ్ళలో మార్పు కోరుకుంటున్నాం మేము. ప్రజల్లో అడుగుతాను ఒక నిమిషం బాలకోటి గారు అడుగుతున్నాను. రైట్ రామారావు గారు, మన పొగాకు దగ్గరికి వస్తే పొగాకు సంబంధించి మీరు ఏది చెప్పారో అదే ఆయన చదివి వినిపించారు. ఇప్పుడు అందులో ఎక్కడ తప్పు ఉంది, మీకు ఎక్కడ కనిపించింది? ఇప్పుడు అది బాలకోటయ్య గారు చెప్పిందో చంద్రబాబు గారు చెప్పిందో కూడా కాదు, జగన్ గారు ఏం చెప్పారో అది వారి పత్రికలో రాసిందే స్పష్టంగా చదివి వినిపించారు. అక్కడ ఏం జరిగిందంటే 200 రూపాయలు మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు ఇంకా తక్కువకి, అంటే 200 రూపాయలు కొనుగోలు చేయట్లేదు అనేది మాట్లాడితే దాన్ని కట్ చేసి భోగాపురం అంశంలో కూడా అక్కడ ఉన్నటువంటి సరే అదే అంటే ఇంకా వద్దు, నేను బాలకోట గారు చెప్పాను సరే ఇంకొద్దు, ఇంకా వాటి గురించి వద్దని చెప్తాను. అన్న మాటలు అన్నట్లు గురించి మాట్లాడండి. 40 రూపాయలు ధర ఎందుకు తగ్గింది మీ పరిపాలనలో? అయిందండి వీళ్ళ పతనం ఎక్కడ ప్రారంభమైందంటే చెప్పింది వినరు, వీళ్ళు అర్థం చేసుకోరు. మీ పతనం అయిపోయా ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీ ప్రభుత్వంలో ఇదే పొగాకు రైతులు వాళ్ళ పాపం ఎవరు పట్టించుకున్న పాపాన్ని పోలేదు. అసలు 20 నుంచి 23కి ఎందుకు రేటు పడిపోయింది చెప్పండి? మీ ప్రభుత్వంలో ఎందుకు పొగాకు రేటు పడిపోయింది? ఇవాళ ఎందుకు మీరు రాద్ధాంతం చేస్తున్నారు? ఇవాళ రామారావు గారు ఒక నిమిషం మీరు అడిగిన దానికి హరిబాబు గారు సమాధానం చెప్తారు. ఒక నిమిషం హరిబాబు గారు. ప్రభుత్వము గత ప్రభుత్వంలో వీళ్ళు ఏ రోజును కూడా పొగాకు రైతులను పట్టించుకున్న పాపాలు లేదండి. ఎంతో మంది ఇప్పుడు ఈయన చెప్పినట్లుగా ఈ రైతుల ఆత్మహత్యలు వీళ్ళ ప్రభుత్వంలో చేసుకున్నారు. ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఏ పొగాకు రైతు కూడా ఆత్మహత్యలు చేసుకోలేదు. పొగాకు రైతులను ఆదుకున్నది ఈ ప్రభుత్వం. సుమారుగా నల్లబర్లి పొగాకు గత సంవత్సరం 20 లక్షల మెట్రిక్ కిలోల పొగాకును కొంది ఈ ప్రభుత్వం మార్కెట్ ద్వారా. ఇప్పుడు కూడా రైతులను ఎక్కడ కూడా రేటు తగ్గకూడదని 200 రూపాయలు తగ్గకూడదని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మీరు ఇవాళ వచ్చి మీ యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే మీరేమన్నా పతివ్రత మాటలలాగా ఉన్నాయి. అంటే ఏదో మాటలు చెప్పినట్లుగా మీరేమన్నా ఏ పాపాలైనా చేయొచ్చు. ఇక్కడేమన్నా నీతులు చేస్తే మీరొచ్చి పాపాలు చేసిన వాళ్ళు వేదాలు వల్లిస్తున్నారు. అట్లా ఉందండి రామారావు గారు చెప్పేది. పతనం అంట మొన్నే మనం ప్రజలందరూ కూడా ఈ యొక్క వైసీపీ పార్టీని 11 సీట్లు ఇచ్చి పతన వ్యవస్థలోకి గురి చేసి పాతాళానికి పాతి పెట్టేసేసారు. ఇంకా రాజకీయాలు మానుకోపోతే ఎట్లండి? వెళ్ళి నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి మీకుంటే నిజంగా మీరు ఏమైనా చేయదలుచుకుంటే మీరు చూసిలేమండి. రామారావు గారికి మీరు చెప్పేది మీ హయాంలో పొగాకు రైతులకు చాలా న్యాయం చేస్తారని చెప్తారు, కానీ లెక్కలు మాత్రం చూస్తే మనకి 2019లో సుమారుగా ఒక నిమిషం రామారావు గారు పొగాకు గురించి మాట్లాడుకుందాం. 124 మిలియన్ కిలోలు పొగాకు ఉత్పత్తి అయితే అప్పుడు ధర కిలోకి 120 పడిపోయింది అంటున్నారు. అప్పుడు కేవలం ప్రభుత్వం 11.8 మిలియన్లు మాత్రమే కొనుగోలు చేస్తుందట. మరి ఇది ఎప్పుడు ఉండే సమస్యే కదా. అక్కడ మనకి డిమాండ్ ఎక్కడైనా సరే ఒక బిజినెస్ అనేది ఇందాక బాలకోట గారు చెప్పి అంతర్జాతీయంలో మార్కెట్ హెచ్చుతగ్గులకు సంబంధించి ఉంటుంది. ఇక్కడ అన్ని విధానాలు బట్టి ఉంటాయి. మరి ఎందుకు కాదు మీ ప్రభుత్వ హయాంలో లేదు ఇప్పుడే ఎందుకు వస్తుందని మీరు అనుకుంటున్నారు? అప్పుడు కూడా కంటిన్యూ అయింది కదా ఇది. ఒకటి సార్ సతీష్ గారు, ఇక్కడ ఏంటంటే సమస్య పొగాకు కంపెనీల వాళ్ళు పొగాకు బోర్డు తోటి ఒప్పందం చేసుకున్నటువంటి ఆ యొక్క క్వాంటిటీ 10% తీసుకోకుండానే ఎక్కువ ఉత్పత్తి అయిందని మనం మాట్లాడటం ఏంటండి? హాస్యాస్పదం కదా. వాళ్ళు కొనాల్సినటువంటి కమిట్మెంట్ అయినటువంటి పొగాకును కూడా కొనుగోలు చేయలేదనేది రైతులు మాట్లాడుతుంటే ఇప్పుడు అదే అడుగుతానండి. సరే ఈ సంవత్సరం ఉత్పత్తి 100 బిలియన్లతో పైగా ఎక్కువైందని చెప్తున్నారు. మీ హయాంలో కూడా అయింది. మీ హయాంలో ఎక్కువ దానికి మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఎక్కువ దానికి వీళ్ళు కిలో 10 రూపాయలు చొప్పున ఇస్తామని ప్రతి కిలోకు ఇస్తామని అనౌన్స్ చేస్తారు. 50,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మీ హయాంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చెయ్యలేదో